డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖకే వన్నె తెచ్చారన్నారు రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్. జనసేన రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర రైల్వే కోర్టును తిరుపతిలో కలపడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. గత వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పిదాలను కూటమి ప్రభుత్వం సరిదిద్దుతోందన్నారు. ఇదే అంశం మరింత సమాచారం మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. జిల్లాల పునర్విభజన అనంతరం కూడా అన్నమయ్య జిల్లా మూడు ముక్కలైన పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో రాయచోటిని తీసుకెళ్లి మదనపల్లిలో కలపడం జరిగింది, అలాగే రాజంపేట తీసుకొచ్చి కడపలో కలపడం జరిగింది. అలాగే రైల్వే కోడూరును కూడా దాదాపుగా చిరకాల అనంతరం కూడా పూర్తిస్థాయిలో కూడా తిరుపతి జిల్లాకు తీసుకెళ్లడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా రైల్వే కోడూరుకు చెందినటువంటి జనసేన పార్టీ ఎమ్మెల్యే మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. అన్న, ఏంటి దాదాపుగా చిరకాల కోరిక ఇది, దాదాపుగా రైల్వే కోడూరును కూడా తిరుపతి తీసుకెళ్లాడు, ఎలా హర్షం వ్యక్తం చేస్తున్నారు? రైల్వే కోడూరు ప్రజలైతే 100% హ్యాపీగా ఉన్నారు. చిరకాల కోరిక ఏంటంటే మనకు రాజంపేట జిల్లా కావడం మాకు చిరకాల కోరిక. కానీ రైల్వే కోడూరు ప్రజలు కూడా అయితే ఏది లేని పరిస్థితుల్లో కోడూరుని తిరుపతిలో కలపాలని చెప్పి వాళ్ళ కోరిక ఏదైతే ఉందో వాళ్ళ కోరిక తీరని చెప్పి ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. మేము నిన్నటి వరకు కూడా అడిగాము, సార్ 100% పాసిబుల్ అయితే మాకు రాజంపేట అనే డిస్టిక్గా ఉంటే బాగుంటుంది అని చెప్పి మేము కూడా అందరూ ఇష్టంగా ధర్నాలు దీక్షలు చేయడం జరిగింది గత 18-19 రోజుల నుంచి. కానీ రాయచోటి కన్నా రాజంపేట చేయలేదు కాబట్టి అన్నమయ్య డిస్టిక్ ఏదైతే ఉందో ఇప్పుడు ప్రజెంట్ దాన్ని మా రైల్వే కోర్టుని తీసుకుపోయి తిరుపతి జిల్లాలో కలిపారు. దానికి కూడా మేము 100% కూడా రైల్వే కోర్టు ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నారని చెప్పి నేను భావిస్తున్నాను. అంటే ప్రధానంగా ఒక శాసనసభ్యుడిగా మీరు ఉన్నారు, ఇప్పటికీ ఒక జిల్లా అనేది మూడు ముక్కలు అయిపోయింది. అంటే ఈ రెండు నియోజకవర్గాలని చెప్పి ప్రజలు బాధపడుతున్న పరిస్థితి అవుతుంది. ఒక శాసనసభ్యుడు మీరేం చెప్తారు? నాకు కూడా ఫస్ట్ రాయచోటి డిస్టిక్గా రాజంపేట చేయడం ఏదైతే ఉందో ఆ భావనలోనే మేము రాయచోటి వద్దు రాజంపేట ముద్దు అనే ఒక నినాదం పెట్టుకొని ధర్నాలు ర్యాలీలు చేయడం జరిగింది. దానికి అధిష్టానం వాళ్ళ సీక్వెన్సెస్లో ఏదైతే దగ్గరగా ఉందో దాన్ని చేశారు. రాజంపేటని తీసుకొచ్చి మన కడపలో కలపడం, రైల్వే కోడూరును తిరుపతిలో కలపడం. దాదాపు రాజంపేట రైల్వే కోడూరు అన్నదమ్ముల్లాగా పెరిగాం ఇన్ని రోజులు. బట్ మేము కూడా మా గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీధర్ గారి ఆధ్వర్యంలో మేము 18 రోజులు దీక్ష చేసినాము. మా ఎయిమ్ ఏంటంటే భౌగోళికంగా మౌలిక సదుపాయాలు ఎక్కువ ఉన్నటువంటి రవాణా కానీ ఎయిర్పోర్ట్ కానీ అన్ని విధాల వాటర్ మెయిన్. ఇప్పుడు మీరు పొటెన్షియాలిటీ అంటే వాటర్ చూస్తారు. రాయచోటికి రాజంపేటకు పోల్చుకుంటే ఎట్లా? బట్ ఆ రోజు ఏం చెప్పారు? దీనికి అంతటికీ ఈ మూల కారణం వైసీపీ పార్టీ, వైసీపీ కుట్ర. ఆ రోజు రాయచోటిని రాజధానిగా చేసి ముందే వాళ్ళు అక్కడ భూములు కొనుక్కొని తీసుకుపోవడం ఒక కుట్ర. దానికి ఇప్పుడు సెంటర్ పాయింట్ అంటే రాజంపేట మళ్ళీ వాళ్ళే అడుగుతున్నారు రాజంపేట ఇవ్వాలని. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు? భౌగోళికంగా ఇట్లా ఉన్నప్పుడు అన్నీ చేయలేనప్పుడు ప్రభుత్వం రాజంపేట దగ్గరగా ఉన్నటువంటి కడప, పూర్వం కడపలోనే ఉన్నాం కదా రైల్వే కోడూరు వరకు. ఇప్పుడు మీరు అడిగింది వాటర్ సమస్య అడిగారు. రాయచోటి కంటే ఎక్కువ పొటెన్షియాలిటీ ఉన్న ఊరు, రాయచోటి కంటే ఎక్కువ మౌలిక సదుపాయాలు ఉన్న పట్టణం మదనపల్లి. ఈరోజు నాకు తెలిసి మన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ కూడా విడిదికి మదనపల్లికి వస్తున్నాడు. మళ్ళీ అక్కడే సదుపాయాలు లేవని వాళ్ళంటే ఇంక మనం అది హాస్యాస్పదం. కాబట్టి రాయచోటి కంటే బెస్ట్ కాబట్టే అక్కడ ప్రభుత్వం ఆలోచించింది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇది కేవలం జిల్లాల విభజన మాత్రమే. రేపు పొద్దున్నే డీలిమిటేషన్లో నియోజకవర్గాల విభజన కూడా జరిగే అవకాశం ఉంది. 150,000 ఓట్లతో నియోజకవర్గం. అప్పుడు ఏం మార్పులు చేర్పులు వస్తాయో కూడా చూద్దాం. అప్పుడు మళ్ళీ డివిజన్లు కొంచెం మారే అవకాశం కూడా ఉంటుందని నేను అనుకుంటున్నాను. అంటే ఫైనల్గా చెప్పాలన్నా, ప్రతి విమర్శల మధ్య కూడా పూర్తిలో నిన్న క్యాబినెట్లో జరిగినటువంటి దాంట్లో కూడా ఈ 3 నియోజకవర్గాన్ని డివైడ్ చేయడం జరిగింది. రానున్న రోజులు మీరు అన్న డీలిమిటేషన్ చేస్తే కనుక ఏ విధంగా ఉండబోతుంది? అంటే ఒక మనిషి ఎటువంటి ప్రతికూల పరిస్థితులైనా ఎటువంటి అనుకూల పరిస్థితులైనా రాజకీయాల్లో ఉండాలి, ఎదుర్కొనాలి. నేను అనుకోవడం, నా పర్సనల్ ఒపీనియన్. గౌరవ రాంప్రసాద్ రెడ్డి గారు ఇప్పుడు ఆయనకు జిల్లా వెళుతుంది అన్నప్పుడు ఆయన పోనీయను చెప్పుకుంటాను అని మాట ఇచ్చారు. అది ఓకే, సమ్మతమే. కానీ ఇప్పుడు ఈ విధంగా డివైడ్ జరుగుతుందని చెప్పినప్పుడు ఆయన కూడా కొంతమంది వాళ్ళ ప్రజలను చెప్పి రాజంపేట సెంటర్గా తీసుకొచ్చుంటే ఒకవేళ ఆలోచించేదేమో ప్రభుత్వం. ఎందుకంటే ముగ్గురు ఒకటే అయిపోయినారు కదా అని. అటువంటి పరిస్థితిని తీసుకురాలేక ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నాక మనం మాట్లాడుకుంటే ఏం చేయలేం కదా. ఇది 100% మేమైతే ఒకరోజు ముందే, అంటే వైకుంఠ ద్వారాలు ఒకరోజు తెరుచుకోక ఒకరోజు ముందే మమ్మల్ని సాక్షాత్తు శ్రీనివాసుడి పాదాల చెంత చేర్చిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఓకే.
ఇది మొత్తంగా చూసుకుంటే కనుక ఏదైతే పునర్విజన దాంట్లో కూడా పూర్తిస్థాయిలో కూడా రైల్వే కోడూరు తిరుపతిలో కలపడంపై కూడా పూర్తిస్థాయిలో కూడా హర్షం వ్యక్తమైన పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక వైకుంఠ ఏకాదశి ఒక్కరోజు ముందుగానే రైల్వే కోడూరుకు తిరుపతికి సంబంధించిన ద్వారాలు కూడా తెలుసుకున్నాయని చెప్పి రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ రాకేష్తో సుధీర్, ప్రైమ్ న్యూస్, కడప.